హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేనైతే ఇవాళ నిమ్మకాయలు పచ్చిమిర్చితోనైతే పచ్చడి పెడుతున్నాను. ఈ పచ్చడి ముందటి కాలం వారు ఎక్కువగా పెట్టేవారు. ఇప్పుడు నేనైతే పచ్చడి అయితే పెడుతున్నాను. అందుకోసం నేనైతే నిమ్మకాయలని పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే కట్ చేసుకోవాలి. ఇలా నిమ్మకాయలని అయితే ఇలా సన్నగా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను. ఇలా ఈ పచ్చడి అన్నది చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. ఇలా నిమ్మకాయలన్నీ కట్ చేసుకోవాలి. చూడండి, నిమ్మకాయలను అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా 2 భాగాలుగా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి కూడా ఇలా 2 చీలికలుగా చీల్చుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయలు పచ్చిమిర్చి ఇలా నేనైతే ఇప్పుడు కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల సాల్ట్ అయితే వేసుకోవాలి. ఈ పెద్ద స్పూన్ బట్టి 2 స్పూన్ల సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే ఈ స్పూన్ బట్టి 1 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూను ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా చేతి పట్టి మొత్తం కలిపేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఇలా మొత్తం పసుపు, సాల్ట్, ఉప్పు అన్నీ కలిసేదాకా కలిపేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా కలిపేసాను. ఇప్పుడు వీటిని డబ్బాలోనైతే వేసేసుకుందాము. చూడండి, నేనైతే ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసుకున్నాను. మీరు ప్లాస్టిక్ డబ్బాలో అయితే ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోండి, లేకుంటే కాంచు గ్లాసుల సీసాలోనైనా వేసేసుకోండి. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. 2 రోజుల తర్వాత తింటే పుల్ల పుల్లగా చక్కగా ఉంటుందండి, కమ్మగా. మీకు కూడా నచ్చితే ఇలా చేసుకోండి. అలాగే మా వీడియోకి లైక్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్.